మురళేనా వెనక్కి రండి పోతా ఉంటుంది ముందు సుబ్బయ్య చాలా సంవత్సరాల నుంచి ఈ మామిడి రైతుల గురించి ఆలోచన చేస్తాం. గతంలో ఎప్పుడు ఈ విధమైన రేట్లు కానీ లేకపోతే మేము ఇస్తాం తీసుకోండి అంటే కూడా తీసుకోలేని పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని గురించి గతంలో కూడా నేను చెప్పాను, మీకు ప్రభుత్వం 4 రూపాయలు ఇస్తా ఉంది, మరి 8 రూపాయలకి ఇక్కడ ఏదైతే బల్క్ ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలని చెప్పి కలెక్టర్ గారు ఏదో ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఎవరు కూడా అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. 3 రూపాయలు 4 రూపాయలు తీసుకున్నా కానీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా కూడా మా దగ్గర స్టాక్ ఎక్కువ ఉంది అని చెప్పి చెప్తూ రైతులు వారం రోజులు 10 రోజులు కూడా కాసుకోవాలండే పరిస్థితి ఉంది. చాలామంది ఈ కాయలు కూడా కింద పోసి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉంది. మరి ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. మనం గత 3 సంవత్సరాల్లో యావరేజ్గా తీసుకుంటే మనకు 22 రూపాయల 97 పైసలు వచ్చింది. గత సంవత్సరం అయితే దాదాపు 27 రూపాయలు అత్యధికంగా అమ్ముడు. మరి ఈరోజు ఆ పరిస్థితుల్లో మనం మననం చేసుకుంటే ఒక మామిడి రైతే కాదు, రైతులకు ఏ పంటలో కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈ సంవత్సరం అంతా కాలం అంతా ఉంది. మరి దీని మీద సరైన శ్రద్ధ తీసుకోవడం లేదు. ఆ రోజైతే మేము ఆర్బికేల ద్వారా రైతులకు సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ పెస్టిసైడ్స్ ఇచ్చేదే కాకుండా గిట్టుబాటు ధర కోసం ప్రభుత్వం ముందుకొచ్చి ఈ పంటలన్నీ కూడా కొన్ని పరిస్థితి మీకు అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను. మిల్లర్లకు పోకుండా రైతుల దగ్గర ప్యాడీ కొనడం కానీ, అదేవిధంగా మన జిల్లాలో చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్న టమాటా రైతులను ఆదుకునే విధంగా టమాటాలు కూడా ప్రభుత్వమే కొనడం కానీ, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజున్న రైతు భరోసా కేంద్రాల ద్వారా చేయడం జరిగింది. మరి ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. ప్రతి పంటకు కూడా పొగాకు కానీ, లేకపోతే కాటన్ కానీ, లేకపోతే షుగర్ కేన్ రైతులు కానీ, లేకపోతే ఈరోజు ప్యాడీ రైతులు కానీ, అన్నింటికంటే కూడా అధ్వానంగా ఈరోజు మామిడి రైతులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి తీసుకోవాలి. మరి ఆయన ఎప్పుడు కూడా రైతులను ఆదుకోవాలని ఆలోచన చేయడు. ఎందుకంటే స్వతహాగా ఆయన మనస్తత్వం వ్యవసాయం చేయడం దండగానే చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి వ్యక్తి రైతులను ఆదుకుంటాడా అని మనం దాన్ని ఒక ప్రశ్నార్థకంగా తీసుకోవాలి తప్ప మనం ఏదో డిమాండ్ చేసో లేకపోతే రిక్వెస్ట్ చేసి ఏ చేసినా కూడా ఆయన స్పందించే పరిస్థితి లేదు. మరి ఈ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా రైతులు ఇదే విధంగా ఇబ్బందులు పడతారని చెప్పి ఆ విధంగా మనం ఆలోచన చేసి తగుమాత్రం పంటలు చేసుకునే విధంగా ఈ 4 సంవత్సరాలు కూడా చేయాలని చెప్పి నేను రైతులకు కూడా, రైతు సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కొంచెం డౌన్ చేసుకొని కనపడలేదా కింద పెట్టండి, బ్యాక్ రండి కొద్దిగా ఫ్రీగా రండి. రాజేష్ కింద పెట్టు. సార్ ఓకే సార్. రాజేష్ కొంచెం కింద పెట్టు. గత సంవత్సర కాలంగా రైతులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అందరూ కూడా మామిడికాయల పైన, రైతులందరూ కూడా మామిడికాయల పైన ఆధారపడి బతికే పరిస్థితి ఉంది. అదేవిధంగా పాలు పైన కూడా ఈ ప్రభుత్వం వచ్చినాక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. మిర్చి రైతులు కానీ, అట్లా ప్రాన్స్ పెంచే రైతులు కానీ, ఈరోజు మామిడికాయల రైతులు కానీ ఎప్పుడు కూడా గత 20 సంవత్సరాల్లో కూడా లేని రేట్లు ఈరోజు 3.5 రూపాయలు 4 రూపాయలు 1 కిలో మామిడికాయలు ఈరోజు ఫ్యాక్టరీలు తీసుకుంటున్నాయంటే ఇంత దారుణంగా పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ప్రభుత్వం స్పందించి వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము. అదేవిధంగా ఈ రైతులు ఎన్ని ఫ్రీలు ఇచ్చినా కూడా రైతులు వాళ్ళ జీవనోపాధి దెబ్బతిందంటే మనం పూర్తిగా అందరూ కూడా, ప్రజలందరూ కూడా నష్టపోయే పరిస్థితి. మరీ ముఖ్యంగా చూస్తే పాల రైతులు రేట్లు కూడా దాదాపు 4-5 రూపాయలు తగ్గిపోయిన పరిస్థితి. అమూల్ను దెబ్బతీసి ఈరోజు ప్రైవేట్ డైరీలన్నీ కూడా రేట్లు కార్టెల్ అయ్యి ఈరోజు రేట్లు తగ్గించేసిన పరిస్థితి జిల్లాలో చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందులు జరిగే పరిస్థితులు. వీటన్నిటిపైన కూడా
జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తారు, వాళ్ళ పక్షాన అందరి తరఫున కూడా ఆయన పోరాటం చేస్తారని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన చేసినా కూడా జీర్ణించుకునే పరిస్థితి కూడా లేదు. ఆయన ఏం అడుగుతా ఉన్నారు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని చెప్పి ఆయన అడుగుతా ఉన్నారు. కానీ పరిస్థితి చూస్తే ఆయన్ని ఏ రోజైతే ఆయన ప్రజల్లోకి పోయి హామీలు నిలబెట్టుకోమని కోరుతారో ఆయన వ్యక్తిగతంగా దూషించే పని తప్పితే వేరే ఒక పని చేయడం లేదు. సో ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేర్చే వరకు పోరాడతామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. ఇక తెలియాల్సింది.